టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చేయండి. అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తారు? నల్గొండలో పార్టీ ఆఫీస్ అక్రమ కట్టడం, ₹1,00,000 జరిమానా చెల్లించండి. హైకోర్టు ఎవరో చెప్పింది కాదు, హైకోర్టు చెప్పింది ఆ బిల్డింగ్ని కూల్చేయండి అని. ఎందుకు కూల్చేయాలా? గవర్నమెంట్ భూమిలో కట్టిండు. ఇప్పుడు దీని మీద కోర్టుకు పోయారు కదా. జనగాంలో పార్టీ ఆఫీసు 2 ఎకరాల పైన దళితులు అసైన్డ్ భూమిలో కట్టిండు. మరి దాని మీద ఎవడెందుకు కోర్టుకు పోడు? అది కూడా కూల్చేసి అది కూడా ఆ దళితులకు అసైన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. భువనగిరిలో ఉన్న పార్టీ ఆఫీసు దళితులు అసైన్డ్ భూమిలో కట్టారు. మరి దాన్ని కూడా కూల్చేసి దళితులకు ఇవ్వాలి కదా. అన్యాయంగా వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని మీరు పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు కదా. ఇట్లా ఇది ఒక 2 ప్రాంతాల్లో నేను చెప్తున్నది. ఇంకా చాలా ప్రాంతాల్లో కట్టినవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్, లేదంటే దళితుల, ఎస్టీల, బీసీలకు సంబంధించిన భూములు. మరి వీటి మీద ఎందుకు ఫోకస్ చేయి మిగతా పార్టీలు? నల్గొండలో ఉన్న ఈ ఒక్క ఆఫీస్ మీరు పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకోండి, ఒక విధానపరమైన నిర్ణయం. ప్రభుత్వం చెప్పండి, ఎక్కడెక్కడైతే దళితుల భూములను కబ్జాలు చేసి పార్టీలు తీసుకున్నాయో వాటిని తిరిగి ఆ ప్రజలకు ఇచ్చేయండి.